పైన మీ స్పందన ఏముంది అని అడిగితే నేను మంత్రి గారిని అడిగిన, సార్ మీరేం సార్ అంత ఖాళీగా ఉన్నారా, మీకేం పనులు లేవా, మీకు ఒక శాఖ ఇచ్చినారు కదా సార్ పని చేయమని, ఆ పనులన్నీ సాధించుకొని ఈ పిల్లోని మీద ఎందుకు పడినావు సార్ నువ్వు, తప్పు కదా సార్, నీకు 10 మందికి మేలు చేసేదానికి ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఆ పిల్లోడి పైన పగ తీసుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్, తప్పు సార్ అని చెప్పి నేను మీ మీడియా వాళ్ళకి చెప్పిన. చెప్తేనే ఈ టీడీపీ వాళ్ళు ఏం చేసినారు, పొద్దున్నే ఇదే సెంటర్కి వచ్చినారు, ఇదే సెంటర్కి వచ్చి ఎస్వి మోహన్ రెడ్డిని సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. ఒరే మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారని మేము ధర్నా చేస్తాండి, అది మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే ఆ సబ్జెక్టులో నేను వేసిన మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సబ్జెక్టుని పరిచయం చేస్తామంటే ఇక నవ్వేదానికే ఏడ్చేదానికే ఇవన్నీ సిగ్గుండాలన్నా, వాళ్ళ బతుకులకు కొంచెమన్నా రోషం మానం మర్యాదను ఉండాలా. ఎస్వి మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం కాదన్నా. అమ్మాయి కూడా ఆ పిల్లోడు సతీష్ అనే పిల్లోడిని రోజు స్టేషన్ కాడికి తిప్పుదంటే మన ఇళ్లలో పిల్లలు లేరా అన్న, ఒక పిల్లోడు చచ్చిపోతే ఆ కుటుంబంలో ఎంత క్షోభ ఉంటుందో వీళ్ళకేం తెలుసా నా డబ్బు నెటోళ్ళకి. మాట్లాడుతుంటే భయపడాలా, ధైర్యంగా అనర్గళంగా అతనికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టినాడు. అంటే ఆయనలో ఉండే నాయకత్వ లక్షణాలను బయటికి తీసింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎన్ని పనులన్నా రైతులకు రేట్లు లేక కొట్లాడుకొని చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు సార్. అదే అన్న నేను చెప్పేది, వెనకపక్క చూడు భూములు కబ్జా చేస్తున్న టీడీపీ వాళ్లకు బుద్ధి లేదు. అమ్మా నేను చెప్పినా కదా నా మీద కొట్టాడుతేటమ్మా నువ్వు, అదే చెప్తానమ్మా. కాబట్టి వీటన్నిటిని సాధించుకొని మంచి పాలన వైపు వీళ్ళు వస్తే బానే ఉంటది. ఈరోజు పొద్దున్నే ఒక పెద్ద మనిషి కూడా చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చినాడు అన్న, నాకు కబడ్దార్ అన్నాడు. ఇక బానే ఆయన స్పెల్లింగ్ చూసి నేను కబడ్దార్ అన్న. నేను కూడా ఆయనకు ఒక మాట ఏం చెప్తాను అంటే, నాకన్నా 30-40 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు వయసులో, ఎవరో ఆయన పేరు తెలియదు నాకు. ఆయన ఇట్లా కబడ్దార్ అనే ముందర ఒక మాట ఆలోచించనా, నేను యాడ 1 రూపాయి అవినీతి చేయలే, నేను యాడ దోపిడీ చేయలే, వీలైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేసినా తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నేను డబ్బులు ఇంటికి తీసుకొని పోలే. నువ్వు ఏ దేవుడి పైన ప్రమాణం వేసి చెప్తావు చెప్పు, ఒక ప్లాట్లో లెక్కెత్తలే అని. ప్రతి ప్లాట్ ఎవడు వెంచర్ వేసినా నువ్వు లెక్కెత్తాల్సిందే. నువ్వు కూడా